నడిచిన దారంతా మన అడుగుల రాత చదవద జగమంతా అది తెలిపే గాథ కలిపిన చేయి చేయిని చెలిమిని చేయని అని తెలిపిన పదాల వెంట సాగని కవిత నీవే కథవు నీవే కనులు నీవే కథలు నీవే కలిమి నీవే కరుణ నీవే కళకు నిన్ను చేరనీయవే గగన వీధిలో ఘనని సీధిలో మెరిసిన జత మెరుపుల మనసు గీతిలో మధుర రీతిలో ఎగిసిన పదముల ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా కళ్ళలోనే తాగినా కలలను ఏవో మనసు దాటి దానలే కథలను ఏవో చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా
బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె గిల్లి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం అరేదే అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తీయని పాపిడి పుల్లని అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 కుటుంబీకులు కూడా కలుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి కుటుంబీకులు, బంధువులు గమనించండి. ప్రత్యేకంగా అరుణ్ కుమార్ మైథిలి వీరిరువురు జతపరచబడకూడటకు ఏదైనా ఆటంకం ఉన్న వల్ల అది ఇప్పుడే తెలియపరచవాలని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాము. ఒకవేళ వివాహమైన తర్వాత ఎవరు ఏమి చెప్పినా అవి ఏది అంగీకరించబడవు. మళ్ళా చెప్తున్నాను, వీరిరువురు జతపరచబడకూడదని ఏదైనా ఆటంకం ఉంటే ఇప్పుడే గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను, మీరు తెలియపరచాలి. వీరిరువురు జతపరచబడవచ్చు అనేటువంటి వారు మీ చేతులకు చూపించండి. ఈ యొక్క వివాహం చేయడానికి ముందుకు సాగుదాం. వీరిద్దరూ జతపరచబడటకు అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమా? చేతులతో చూపించండి ఒకసారి. చాలా మంచిది. మరి అరుణ్ కుమారు అలాగే సంఘము ప్రజలు ఆమోదించినందువల్ల ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు సాగుదాం.
మరి అరుణ్ వారు లేచి రమ్మని అరుణ్ గాని, అలాగే చెన్నై నివాసులైనటువంటి ఆత్మకూరు మరి ఆత్మకూరు నాగమణి వారి కుమారుడు అరుణ్ కుమారుడు ఉన్న అమ్మాయి నుంచి వివాహం చేయడంలో మీకు ఇష్టమైన సంపూర్ణమైన ఇష్టం అలా అమ్మాయి చేయి అబ్బాయి చెప్పబడి మైకి ఇచ్చాను మైకి ఇష్టమని చెప్పారు. మరి సమయంలో తరగతులు మరి అబ్బాయికి అమ్మాయికి చెప్పేటువంటి కార్యాలు గమనించండి. దేవుని చేత జతపరచే దేవుని బిడ్డలు మరి శాశ్వతంగా ప్రభువులు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలి. ప్రార్థనలో అన్నింటిలో కలిసి ఉండాలి. సరేనా? పరిశుద్ధ నిర్ణయం చొప్పున నూనెకైనను కీడుకైనను లేనికైనను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటపై నా భార్యనిగా చేసుకొనుచున్నాను. ఇలా చేసుకొనుచున్నాను. పరిశుద్ధమైన సంఘం ఎదుట పరిశుద్ధుల ఎదుట ప్రదానం చేయించున్నాను. ఈ ప్రమాణం ఎంతవరకు? దీని ప్రాంతం నీకు ఆమె భారీగా ఉండాలి. మైదులు అను నేను, అరుణ్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున లోకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించుటకి పరిశుద్ధుల ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఎంతవరకు ప్రమాణం బైబిల్? అప్పుడప్పుడు నెల్లూరు పరిగెత్తకూడదు. సరేనా? అరుణ్ త్వరగా ఉండాలి. ఏమన్నా కూడా అరుణ్ నీ పని. ఓకేనా? ఓకే సరే. అరుణ్ అమ్మాయిని వివాహం మనకి నిజం తీసుకొచ్చారు. అరుణ్ కుమార్ మైత్రిని బట్టి వందనాలు చూపించండి. నేను ఆయన క్రైస్తవ సమాజం ఎదుట పరిశుద్ధుల ఎదుట మీ ఎదుట వాళ్ళ ప్రమాణం చేసి ఉంటున్నారయ్యా. వారి ప్రమాణములు వారి జీవితాంతము వారితో ఉండటకు నిలబెట్టుకున్నటకు భార్యాభర్తలుగా వారు ఈ లోకంలో జీవించినంత కాలము ఎడబాయని ప్రేమ కలిగిన వారి జీవించడానికి సహాయం చేయనైనా. భారతదేశంలో జీవిస్తున్నాను కనుక భారత సాంప్రదాయం ప్రకారం ప్రభా మంగళ సూత్ర ధారణతో వారి ఇరువురు ఏకమవుతుండగా ప్రభా మీ పరిశుద్ధాత్మను తండ్రి పురుమరించండి తండ్రి, అనుగ్రహించండి ప్రభువా. మీరు నాయన మీ కృపలో ముగివేయబడుటకు జత చేయబడుటకు ఏకం చేయబడుటకు సహాయం చేయమని దీవించి ఆశ్రయించమని నాయన పిల్లలిద్దరిని మీ పాదముల కింద మీకు సమర్పించుకుంటూ యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. मैडम मेरे को साइड आ रहा है मैडम, साइड ले वाली Bye.
దారాళముగను వీరులపై బాగుగా వేగమెదుగ నిన్ను పావన యేసుని వారగను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే గ్రంథం నుంచి ఒక మాట చదువు చిన్న మాట ప్రార్థనతో ఈ బిడ్డల కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని గ్రంథం నుంచి విందాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము చదివిన తర్వాత చిన్న మాట ప్రార్థన చేసుకుని సందేశంలోనికి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవ
నీ కృపలో జత చేయబడినటువంటి ఈ యవ్వన ఇరువురి బిడ్డలను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. నేటి నుండి ఈ దినము నుండి ఈ గడియ నుండి వారి యొక్క జీవితము ప్రారంభమైనది. కుటుంబ జీవితము ప్రభువ, దాంపత్య జీవితము ప్రారంభమైనది ప్రభువ. ఇదిగో ఈ కృపలో వారు ఫలించి అభివృద్ధి పొందటకు ప్రభువ ఈ యొక్క జీవవాక్కులను వారికి వినిపింపచేయమని మా ప్రభువ, ఫలించే బిడ్డలుగా ఈ బిడ్డలు నీ బిడ్డలుగా ఉండటకు కావలసినటువంటి జీవవాక్కులను వినిపింపచేయమని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము మైథిలి అరుణ్ వీరి యొక్క దేవుడి చిత్తంలో ఎప్పుడో ఏర్పాటు చేయబడింది. ఆయన చిత్తంలో ఎప్పుడో నిర్ణయించబడింది. అయితే మానవులు ఎదుట, సమాజం ఎదుట, దేవుని యొక్క పరిశుద్ధుల ఎదుట ఈ దినం అది బహిర్గతముగా బహిరంగముగా వెల్లడి చేయబడింది. దానిని మనము ఎల్లారా చూశాము, సంతోషించాము, మరి ఆనందించాము. ఆ బిడ్డల్ని మన యొక్క ఆశీస్సులతో వారిని ఆశీర్వదించాము. ఈ బిడ్డలు దేవుని మన్నించి దానిని లోబరుచుకున్నని ఒక్క మాటలో దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదము ఇచ్చాడంటే ఎవరు ఇవ్వరేమో అంతటి ఆశీర్వాదము. మీరు ఫలించండి, అంతేకాకుండా అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. చూశారా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత మంచి ఆశీర్వాదము. ప్రియమైన వాళ్ళారా, వీరు ఫలించాలి అంటే వీరి యొక్క జీవితంలో కుటుంబంగా దేవుడు మమ్మల్ని సృష్టించాడు. అది ఆయన చిత్తంలో మంచిదిగా మమ్మల్ని సృష్టించాడు అనుకోవాలి. దేవుడు మమ్మల్ని మైథిలిగా, అరుణ్ కుమార్గా మమ్మల్ని సృష్టించాడు అని దేవుడు సంతోషించినట్టు మీరు ఆ విధమైన తలంపు ఉండాలి. ఎందుకు పుట్టాను నేను, ఎందుకు జన్మించాను నేను, ఎందుకు జీవిస్తున్నాను నేను, ఎందుకు జీవితమా అని ఎంత మాత్రము కూడా ఒక్క తలంపు, ఒక్క అక్షరము కూడా మీ హృదయంలో రాకూడదు, మీ మనసులో ఉండకూడదు. దేవుని చిత్తంలో మేము సృష్టించబడ్డాము. ఇది చాలా మంచిది ఆయనకు, ఇది చాలా మంచిది ఆయనకు. కాబట్టి మాకును మంచిది, మాకును మంచిది, మాకును మంచిదని మీరిద్దరూ అనుకోవాలి. ఒక మాట అవునా, అలాగా అనుకోవాలి. రెండవది ఏంటంటే వివాహము ఘనమైనది. వివాహము ఘనమైనది, గొప్పది అని చెప్పడానికి ఉపయోగించే మాట ఘనమైనది. ఘనమైనది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము అన్ని విషయములో ఘనమైనది. లోకంలో మరి చదువులు, మరి ఉద్యోగాలు, గృహాలు, వాహనాలు, ఆస్తిపాస్తులు అనేక అంశములు ఉన్నాయి. పదవులు, హోదాలు, అన్ని అంశములు చాలా ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నింటిలో దేవునికి ఇష్టమైనది ఎందుకంటే వివాహము. అందువల్ల దేవుడు అన్నాడు వివాహము ఘనమైనది. వివాహము ఘనమైనది. ఎంత చక్కని మాట, గొప్పది అని చెప్పడానికి. దయచేసి అయ్యా నీకు పెళ్ళైందా బాబు? అయ్యా నీకు పెళ్ళైందా? ఆ రోజు చెప్పారా నీకు ఈ మాటలు? చెప్పలేదు కదా, అందువల్ల వినయ్యా. బాబు కాలేదా? అందువల్ల తెలియదు, ముందుగా వినయ్యా. ఏపీ ఈ అబ్బాయి తల్లిదండ్రులు వేరు, అవునా? వీరు నెల్లూరు చెందినవారు, వారు చెన్నైకి చెందినవారు, అవునా? మనకు తెలియదు చిన్నప్పుడు, వారు పుట్టినప్పుడు వారి ఇరువురు భార్య భర్తలని అవుతారని కూడా మనకు తెలియదు, అవునా? కానీ దేవుని చిత్తంలో వీరు జన్మించినప్పుడే ఆయన చిత్తంలో ముడివేయబడ్డారు. ఒప్పుకుందామా? ఒప్పుకుందాం. వారిద్దరిని జత చేయాలని అప్పుడే అనాది కాలంలోనే ఆయన సంకల్పము నెరవేర్చబడింది. ఎందుకు ఇది ఘనమైనదంటే, ఎందుకు ఇది అంటే రెండు కుటుంబాలు, రెండు వ్యక్తులు, రెండు హృదయాలు, రెండు మనసులు, రెండు జీవితాలు ఏకము అవుతనేది చాలా గొప్ప విషయము, అవునా? ఒప్పుకుంటారా? రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, రెండు హృదయాలు, రెండు జీవితాలు, రెండు శరీరాలు ఏకమవడం అనేది చాలా గొప్ప సంగతి. అందువల్ల దేవుడు అంటున్నాడు ఘనమైనది.
ఘనమైనది. దేవుడు మా వివాహము ఆయన చిత్తంలో శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, సంతానములుగా ఇంకా ఇంకా అన్నింటిలో కూడా ఫలించాలి ఫలించాలి ఫలించాలి. ఇది దేవుడి చిత్తంలో వివాహం వేళ మీ ఇంట్లోకి చెప్పబడినటువంటి 3 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి బిడ్డ. నా ప్రియమైనటువంటి బిడ్డ, మరలా జీవితంలో కనబడితే నేను నాకు అడుగుతాను, మీ పెళ్లి రోజు నేను ఏం చెప్పానమ్మా గుర్తుందా? ఎక్కడైతే పెళ్లి చేశానో, ఎక్కడైతే మెసేజ్ ఇచ్చానో, తర్వాత సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవించినప్పుడు నేనే కదా మీ పెళ్లిలో చెప్పింది గుర్తున్నాయా, ఏం చెప్పానని అడుగుతాను. మీరు గుర్తుంచుకున్నట్లయితే మర్చిపోకుండా అనుభవించుకుంటారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడు అరుణ్ కుమార్కు 3 మాటలమ్మా, 3 మాటలు. ఇవి సువర్ణాక్షరాలతో మీ హృదయం అనే పలక మీద రాసి ఉంచుకోవాలి. మొదటి ఉన్నా లేకపోయినా సరే, God has created her as equal to you. నీకు సమానత్వాలుగా చూశాడు. అంతేగాని ఎంత మాత్రము చిన్న చూపు కానీ తక్కువ చూపు కానీ చూడకూడదు, తక్కువగా పరిగణించి ట్రీట్ చేయకూడదు. షీఈ్ మై ఈక్వల్. ఒక దాసురాలుగా, ఒక పని కథగా ఎంత మాత్రము హృదయంలో ఒక మాట రాకూడదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అన్ని పక్షులు, జంతువులు అన్ని కూడా జంతువులుగా తిరుగుతూ ఉంటే వాటన్నిటిని చూసిన తర్వాత అయ్యో ఆదాములు ఒక్కడే ఏర్పాటు చేసి ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి ఆదాము కొరకు అవ్వను సృష్టిస్తాడండి. ఏమంటారంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక వానికి సాటి అయిన సహాయము చేయుతున్న నేను. చాలా మంది ఇళ్లలో ఎలా ఉంటుందంటే క్రైస్తవులు కాదు, ఇదిగో వాళ్ళు వచ్చారు కానీ కాదు తీసుకురా, ఇదిగో నీళ్ళు తీసుకురా, వండినావా వడ్డించు, పేరే పిల్లవాడు, ఆయన పేరే పిల్లవాడు అంటే ఒక పనిలాగా భావిస్తారండి. నో నెవర్. ఇప్పుడు ఆలోచన ఎలా ఇంట్లో పెంచుకుంటారు. ఇంట్లో ఇన్ని సంవత్సరాల జీవితంలో ఏమండి మీరు ఏమండి కానీ పేరుతో ఎన్నడూ నా భార్య నన్ను పిలవలేదు. పేరుతో ఏకవచనంతో పిలవలేదు. మీరు ఎలా పిలుపుకుండాలి? శారమ్మ అబ్రహాంను నా యజమానుడా పిలిచేది. ఎంత గొప్ప ఆమె, ఎంత అందువల్లనే సమానం సొత్తు. అవునా, ఒప్పుకుంటారా? అరుణ్ సొత్తు ఏదైనా ఆస్తి మన పేరుతో ఉందంటే అది నాది, ఈ పొలము నాది, ఈ భవనము నాది, ఇంకా ఈ ఆస్తి అంతా నాది అని అనుకుంటారు కదండి. అలాగే ఏమని భావించాలంటే ఆమె నాది నా సొంతము అని. మరి తలనొప్పి వస్తుంది, మరి వెళ్ళి టాబ్లెట్ తీసుకున్నాము. ఆకలి అవుతుంది, వెళ్ళి ఫోన్ చేస్తాము. పండుగ వస్తుంది, బట్టలు కొనుక్కుంటాము. ఎవరి కొరకు? నేను నా కొరకు, మీరు మీ కొరకు. నిజమే. అయితే తనను తాను ఎలా గౌరవించుకుంటాడో, తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో, తనను ఎలా పోషించుకుంటాడో, తన యొక్క క్షేమాన్ని ఎలా చూసుకుంటాడో, తాను అదే క్షేమము ఆమె చూపించాల్సిన బాధ్యత అనుకుంది. బైబిల్ చెప్తుంది, నాది అన్నప్పుడు నీ ఎడలు ఎలా చూసుకుంటావో, నీ అవసరాలు ఎలా చూసుకుంటావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఆమెను ప్రేమించవలసిన బాధ్యత నీ ఎడల ఉంది. 3 మాటలు సమానస్తురాలుగా భావించాలి, సన్మానించాలి. 3వ మాట నాది అని నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఆమెను ప్రేమించాలి. అంతేకాకుండా ఆమెను చూసుకోవాలి. నిన్ను నువ్వు చూసుకున్నట్లే ఆమెను చూడవలసిన బాధ్యత నీకుంది. చూసారా, 3 మాటలు 6-7 చెప్పానండి. అలాగే మైత్రి ఎడల 3 మాటలు. మైత్రి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ బిడ్డని ఎరుగును. 10 సంవత్సరాల నుంచి ఆ బిడ్డను నేను ఎరుగును. వారికి పాత్రలు కనుక వారిని నేను ఆ కుటుంబాన్ని ఎరుగును, ఈ బిడ్డను నేను ఎరుగును. తెలివైనటువంటి, హుషారైనటువంటి, క్రమమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి బిడ్డ. తెలియజేయము మీరు రావాలి, ఉండాలి, మీరు చెప్పాలి. అలాగే మా తప్పనిసరిగా వస్తాను బిడ్డ అని చెప్పారు. మైత్రి ఏడల 3 మాటలు. మొదటి ఏంటంటే దేవుడు నన్ను ఈ లోకంలో సృష్టించాడు.
నన్ను పుట్టించాడు, నాకు ఈ జీవితం ఇచ్చాడు. ఎవరి కొరకు అంటే ఇదిగో అతని కొరకు, ఆయన వాని కొరకు ఆమెను చేసేదని అనుకోలేను అని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి నా జీవితము, నా సమయము, నా శ్రమ, నా ఆరోగ్యము, నా ఆయుష్, నా సంపాదన, నా కీర్తి గురించి, నా అందము అన్ని కూడా అతని కొరకే, అతని కొరకే, అతని కొరకే. జన్మనిచ్చింది తల్లిదండ్రులు, అయితే జీవించేది అతని కొరకు, వాని కొరకు. వాని కొరకు అని బైబిల్లో అంటే ఎవరి కొరకు? పురుషుని కొరకు, తనకు ఏర్పరచబడినటువంటి, భర్తగా ఏర్పరచబడినటువంటి అతని కొరకని తలంచవలే. చూసారా, గమనించారా ఈ మాట? రెండవ మాట ఏంటంటే, రెండవ మాట లోబడి ఉండవలే, లోబడి ఉండవలే, లోబడి ఉండవలే. ఇది రెండవది. ఎనీ కాస్ట్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ లోబడుకొని విధేయత ఉన్నందువలన, వినయము ఉన్నందువలన ఆ లోబడుట అనేది ఉంటుంది. మీరు ఫలించాలి, ఆస్వాదించబడాలి, హెచ్చించబడాలి, దేవుని యొక్క దృష్టిలో ఉన్నత దశకు చేరుకోవాలంటే ఇవి పాటించాలి. ఆ విధేయత చూపించాలి, ఆ తర్వాత లోబడి ఉండాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చక్కని మాట రాయబడింది. అటువంటి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని. భర్తకు లోబడి ఉండుట అలంకారమట, భర్తకు లోబడి ఉండుట అలంకారమట. ఈ స్థితి కట్టుకుంటే నాకు బాగుంటుందండి, ఈ నగ వేసుకుంటే బాగుంటుందా? అది కాదు లోబడి ఉండుట. లోబడి ఉండుట అనే అలంకారం, లోబడి ఉండుట అనే నగ, లోబడి ఉండుట అనే మరి వస్తువు ధరించుకున్నట్లయితే అది ఆయన గౌరవించినట్లు. కాబట్టి ఆ లోబడి ఉండుట అనేది అలంకారము. శారా అబ్రహాముకు లోబడి ఉన్నది. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాలి, నాతో రావాలి, అలాగేనండి. నేను దేవుడు చెప్పాడు, ఇస్సాకు నేను తీసుకొని తల్లివ్వాలి, అలాగేనండి అని. కానీ ఎన్నడూ ఒక్క మాట కూడా ఆమె జీవితంలో ఎదిరించి మాట్లాడలేదు. అందువలన ఆమె మన దేవుడు సిద్ధపరచను, ఈ మన దేవుడు సిద్ధపరచను, మన దేవుడు జతపరచను. ఆత్మలో తోడినప్పుడు దేవుని చిత్తములో మీరు వినందుగాక. ఆత్మలో తోడినప్పుడు దేవుని చిత్తములో మీరు వినందుగాక. ఏదైనా వివాహము అది పరిశుద్ధ వివాహము, ఏదైనా వివాహము అది పరిశుద్ధ వివాహము. శారా నిత్యము కంటే అమూల్యమైనది. యజమానురాలి పిలచుచు తన భర్తకు లోబడి ఉండెను. గుణవతి అయిన శారా ముఖ్యము కంటే అమూల్యమైనది. యజమానురాలి పిలచుచు తన భర్తకు లోబడి ఉండెను. భర్త భార్యను ప్రేమిస్తే భార్య భర్తకు లోబడితే, భర్త భార్యను ప్రేమిస్తే భార్య భర్తకు లోబడితే, ప్రాణ చొప్పున వారి కాపురము జరిగితే అది కృపలో ఉంచిన కుటుంబం, శారా లాంటి కుటుంబం. అది కృపలో ఉంచిన కుటుంబం, శారా లాంటి కుటుంబం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తోడిపోయి దేవుని చిత్తములో మీరు వర్ధిల్లుగాక. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తోడిపోయి దేవుని చిత్తములో మీరు వర్ధిల్లుగాక. ఏదైనా వివాహము అది పరిశుద్ధ వివాహము, ఏదైనా వివాహము అది పరిశుద్ధ వివాహము. దేవుడు ఏర్పరచినది
పవిత్రమైనది పవిత్రమైనది కన్నుడైనది మనుగడలో సహచారిగా దేహములో సహకారిగా నిలిచినాడు తోడు నారిగా సహకారిగా నిలిచినాడు తోడు వివాహమన్నది పవిత్రమైనది కనురైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది కనురైన దేవుడు ఏర్పరచినది వంటరిగా ఉండరాదని చంతగా ఉండలేదని ఒంటరిగా ఉండరాదని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు తోడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు తోడు వివాహమన్నది పవిత్రమైనది కన్నుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో సైజ్ చేసుకోండి పర్లేదు అర్థం దాంపత్య జీవితాన్ని ఆశ్చర్యకరమైన దీనకరమైన ఆశ్చర్య ప్రార్థించున్నాం ప్రతి వేల వేలకు తల్లి అరుగుగా ప్రజాన్ని స్తోత్రాలు ఇప్పుడు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని కూడా సహాయం చేయాల్సినాం ఇప్పుడు అంచులంచులుగా ఆశ్చర్యంగా ప్రార్థించడానికి స్తోత్రాలు తండ్రి ఇప్పుడు వర్గులు ప్రత్యేకమైన ప్రార్థిస్తున్నాం విశేషంగా తండ్రి ఇప్పుడు ప్రభావం ఈ సమయం ప్రభావం ఎత్తండి 2 మాసాలు తండ్రి బంగారు ప్రభావ విలువైనది అవి తిప్పుపట్టని చెప్పడానికి స్తోత్రాలు ఆ వీధిలో తండ్రి ఇప్పుడు జీవితాలు ఉన్నట్టు సహాయం చేయండి ఈ యొక్క ఉండాలని జీవించి ఆశీర్వదించండి వాళ్ళకన్నా ఆశీర్వాదాలే దీనిలో ఈ పరలోకమైన మహిమ పడమని ప్రతి ఘనతమైన ప్రభావం నీకే ఆరోపిస్తూ మా సర్వత్వంలో రానైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధులని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. సార్ సార్ డోలు 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 బాజే సంబరాలు షాది రోజే మన్ననాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుటులే ढोल 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 बजे ढोली మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే వేస్మరించిన వీళ్ళుమని నూరేళ్ళు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు నింగినేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిలే హల్లు హల్లుమని గజ్జలు వాడే చల్లు చల్లుమని గుండెలు పాడే బళ్ళు బళ్ళుమని డమరుగ మోగే చిల్లు చిల్లుమని వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయి సందడులే
రంగడల్లే బావ కొంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎక్కదే రామసక్క నోడులండి కామవంక చూడలండి రాయభారం ఎందుకండి రాసి ఉంచినాడులండి గుండెలోన చోటు సేదకే చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమ దారి పల్లి నోడు అడుగుంది పట్టుకుంది మనసు కలిపే చూడుతుంది కళ్ళు కళ్ళు మన గచ్చలు వాడే చల్లు చల్లు మన గుండెలు పాడే పళ్ళు పళ్ళు మన డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మప్పులతో పందిని వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరు పట్టు కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే కళ్ళలోని ఆశలన్నీ నిన్ను చేరి తీరిపోయే కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటానంటూ ఒట్టు పెట్టి చెప్పవా మరి గుండెలో నా కోట కట్టి ఊపిరంతా నీకు పోసి అడ్డమైన బొమ్మ చేసి మూడు ముళ్ళ మంత్రమేసి ఎన్నుకుంటా నిన్ను రాణిలా నీజతే ఓవడం కోటి కథలకు కానుక లోకమంత మాయ చేసి నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు ఎట్లా కళ్ళు కళ్ళు మన గచ్చలు వాడే చల్లు చల్లు మన గుండెలు పాడే పళ్ళు పళ్ళు మన డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మక్కులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరు పట్టు కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే అయా కుమార్తె కొద్ది ప్రార్థిస్తున్నా మీ నామం చేత అయా స్తోత్రం ఈ దినం వివాహము వైభవంగా జరిపించారు మీ నామం చేత మీరు జతపరచబడ్డారు వచ్చిన బంధువులను కుటుంబీకులు స్నేహితులందరూ కూడా మీరు దీవించండి ప్రత్యేకంగా జతపరచబడిన ఈ బిడ్డలను వాక్యం ప్రకారంగా నాయన స్తోత్రం తండ్రి వాక్యము రాయబడుతుంది ఐశ్వర్యపరంగా సంతానపరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బిడ్డల వర్ధత్వము మీ కొరకు దౌత్యమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బిడ్డలను దీవిస్తున్నా యేసునామములో కూర్చున్నాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మన ఆనందానికి ప్రత్యేకంగా జతపరచబడినటువంటి బిడ్డలకు సదాకాలం ప్రభుత్వం నడిపించును గాక ఓకే గాడ్ బ్లెస్ యు తెలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు బరువు అరవిచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు.
చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా ఏముందిరా నువ్వల్లే తార చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళ కద్దరా చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపురేఖలా కురులలో చిక్కుకున్నాయి చూపులే బయటడే దారి చెప్పవేహలా ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టంటం పొదసాటున సిక్కుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టంటం మంతరం టంటం మౌన వినల మంగళం టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతరం టంటం మౌన వినల మంగళం టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం డోలలు పిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లో వచ్చి నిద్దురదో చావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అత్తరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టంటం మంతరం టంటం మౌన వినల మంగళం టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం
చూసి ఎన్నేలంతా అలిగెళ్ళిపోదా ఇలా నీరేడు నీడే పిల్ల కౌగిలై చిరు కౌగిలై నీ ప్రేమలే కురిసే ఊపిరై నీ ఊపిరై నా శ్వాసలో కలిసే నా కన్నుల్లో నా దాచుకున్న మేరుపా నా గుండెల్లో నా మోగుతున్న పిలుపా నాదన్న లోకమే నీదని సంజారి సంజారి నువ్వేలే నా రంగోలి సంజారి సంజారి నీతోనే నా రంగేలి సంజారి సంజారి నువ్వేలే నా రంగోలి రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనదోం తానదిరనా తనదోం తానదిరనా తనదిరనా తనదిరనా దిరనా అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడిన గుండె లోతులనే నిండేనే నిండేనే నీ వాసనే చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలే ఈనాడు నీ రాకతో మురికే మురికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే
మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా
చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం నీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్వు నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్వు నా ప్రాణమా కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే
తోడుగా స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధం. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా, ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీట్ చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంతేస్తావో, పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా, కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చిన్న మాటే చాలు బంధాలల్లుకుందా ఏ ఊరు మీదే పేరు అడిగి తెలుసుకుందా ఎవరైనా మనవారేగా వరస కలుపుకుందా ఒక నింగికి ఒక నేలకి ఒకే ఊపిరి చిరుగాలికి అనుబంధమై మనమందరం ఈ రోజు కలిసుందా ఆ సంగతే సరికొత్తగా ఈనాడిలా మరి కొంతగా మన మనసుకు గుర్తుండగా మళ్ళీ అనుకుందా చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం కన్నీళ్ళకైనా సంతోషాలకైనా ఏహే కావాలి తోడు సదా ఎవరికైనా పుష్పక విమానమే మరి ప్రతి ఒక్కరి మనసంటే ఏ అనుబంధాలెన్నొచ్చినా అది ఇరుకైపోదంతే మనసైనా మన వారంతా మన పక్కన కొలువై ఉంటే అది కోరేందుకింక మరేది లేదే ప్రయాణమంతా పగలిసలే చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం మారింది కాలం వేగం దీని రాగం దగ్గరలో దూరం ఇదెంతో ప్రమాదం హే పని మానా ఓ కారణం ఏదోటి బతికేద్దా 10 మంది కలిసేటట్టుగా రోజొక పండుగ పుట్టిద్దా అప్పుడెప్పుడో తెలిసిన వారు ఇప్పుడిప్పుడే కలిసిన వారు అసలెప్పుడు విడువక జత నడిచేలా రవంత బతుకుల రంగులు పోతా చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం చుట్టూ ఇంతమంది చుట్టాలున్న వేళ ఆహా ఎంత సంబరం స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత